100% ప్రీమియం టీ వెన్నెలలో సిరివెన్నెలతో కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభ స్వాగతం. వెన్నెలనే సిరివెన్నెలగా తన ఇంటి పేరుగా మార్చుకున్న అక్షర శిల్పి సీతారామశాస్త్రి గారితో ఆకాశ పందిరి కింద వెన్నెల వెలుగులో పాట పుట్టక ముందు ఆయన పడ్డ తపన, ఆ పాటకు స్ఫూర్తి ఆయన మాటల్లోనే విని పరవశిద్దాం, పులకిద్దాం. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి ప్రార్థనా గీతం కూడా వింటే చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. మరి ఆ ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి నిహారికని ఆహ్వానిస్తున్నాం. యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైర్సదా పూజితా సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. సంగీతం, సాహిత్యం సరస్వతీదేవి ప్రతిరూపాలు అంటారు. ఒకటి ఆపాత మధురం, మరొకటి ఆలోచనామృతం. మరి ఆ రెండు కూడా ఒకే వేదికపై కొలువు తీరితే సిరివెన్నెలే కదా. మరి ఆ సిరివెన్నెలని మనకు అందించడానికి ఎవరొచ్చారో మనందరికీ తెలుసు. అక్షరాలతో నాట్యం చేయించగల నాట్యాచార్యుడిన, పదాలతో పరవశింపజేసే పండితుడిన, వాక్యాలతో వారధి కట్టే వాగ్దేవి పుత్రుడిన, కావ్యాలతో కవింపజేసే కవివర్యుడు ఈయన. ఆయనే మనందరికీ అత్యంత ప్రియమైన, తెలుగువారందరూ గర్వించదగ్గ సాహితీవేత్త, తెలుగు సినిమా గర్వించదగ్గ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మరి ఈనాటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాటను కూడా సిరివెన్నెల గారు ఆ పాట వెనక పడ్డ తపన, ఆ పాటకు స్ఫూర్తి ఏంటో చెబుతూ ఉంటే అదే పాటని మనందరం కూడా అభిమానించే మనకి ప్రియమైన గాయని గాయకులు ఇక్కడ మన ముందర ప్రత్యక్షంగా గానం చేయటం ఎంతో అరుదైన అపురూపమైన అవకాశం కదా మనందరికీ. మరి ఇప్పుడు ఈనాటి ఈ పాటలను మనకు అందించడానికి వచ్చిన గాయనీమణులు, గాయకులను ఒక్కసారి పరిచయం చేసుకుందామా? అవునండి, నిజ జీవితంలో కొన్ని కోట్ల తెలుగు హృదయాలను కొల్లగొట్టిన రియల్ హీరో, మన అత్యంత ప్రియమైన సాహితీవేత్త శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మనందరికీ అత్యంత ప్రియమైన ఆ అన్నకు తగ్గ చెల్లెలు శ్రీమతి ఎస్పి శైలజ గారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి మా ప్రేక్షకులకు కనిపిస్తే వారు కరతాళ ధ్వనులతో మిమ్మల్ని గౌరవించుకుంటారు.
తర్వాత వచ్చిన అద్భుతమైన ఒక గాయనీమణి, మనందరికీ సుపరిచితురాలు శ్రీమతి సునీత. థ్యాంక్ యూ సునీత ఫర్ బీయింగ్ హియర్. తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడుతూ చక్కటి పాటలు మనకు అందిస్తూ వస్తున్నారు శ్రీ నిహాల్ గారు. నమస్తే అండి. మా ప్రేక్షకులు మేము అందరం కూడా మీ అందరి పాటలు వినటానికి చాలా ఉవ్విళ్ళూరుతున్నాం. తర్వాత అష్టాచమ్మ ఆడించిన శ్రీకృష్ణ, అలాగే వేణు గారు. మనం చాలాసార్లు స్క్రీన్ మీద, చాలా స్టేజెస్ మీద చూసాము. తన్ని చక్కటి గొంతుతో మనందరికీ మంచి మంచి పాటలు అందిస్తుంది కుమారి మాళవిక. రమణ భరద్వాజ్, నీహారిక. మరి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం శ్రీ సిరివెన్నెల గారి సాక్షిగా. సార్, ముందుగా మీకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ఈ సర్కిల్ కుటుంబ సభ్యులందరికీ ఆత్మీయమైన అభివందనాలు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నేను అంగీకరించడానికి 2-3 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రదీప్ గారు నాకు అత్యంత ఆత్మీయమైన స్నేహితుడు. కానీ ఆయన ఏమిటన్నది నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే తెలుగు తెర మీద నటుడిగానే కాక చిన్న తెర మీద నటుడిగా, ప్రయోక్తగా, దర్శకుడిగా ఆయన అందించిన పెళ్లి పందిరి, మందాకిని లాంటి సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, వీటి ద్వారా ఆయన అభిరుచి ఏమిటి, ఆయన మీకు ఎంత ఆత్మీయుడయ్యాడు అన్నది నేను వేరే ఇప్పుడు చెప్పడం అన్నది కాలాన్ని వృధా చేసినట్టు అవుతుంది. ఆయన నా దగ్గరికి వచ్చి ఈ సర్కిల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అది చాలా బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎంపిక చేసుకున్నటువంటి కుటుంబాలని ఒక చోట చేర్చి నెలకొకసారి వారికి ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా కార్యక్రమాలను రూపొందించడం. దాదాపు 4,000 మంది కలిగినటువంటి సభ్యుల్ని, అంటే దాదాపు ఒక 1000 కుటుంబాలంటే కుటుంబానికి 4 వేసుకున్న 4,000 మంది ఒక సాయంత్రం పూట వచ్చి మనసుని ఆనందపరిచేది, ఆహ్లాదపరిచేది మాత్రమే కాకుండా మన విచక్షణని, మన తాలూకా అభిరుచిని కూడా ప్రతిబింబించేది అయిన కార్యక్రమాన్ని వీక్షించాలి అని ఎంతమంది ఉన్నారు, సమాజంలో ఉత్తమ అభిరుచికి ఏ లోటు లేదు అని నిరూపించడానికి రూపొందించిన ఈ సర్కిల్ తాలూకు కార్యక్రమాల తాలూకు డిగ్నిటీ మొట్టమొదటి ఇక్కడ రప్పించింది. మీతో కలిసి ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాము. మరి మీరు అన్నట్టుగా మీ సినీ ప్రస్థానం మొదలైందే సిరివెన్నెలనే మీ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. తర్వాత మీరు దాని గురించి కొంచెం చెప్పండి. విధాత తలపున ప్రభవించినది, అది మీ అందరికీ తెలుసు. అది సిరివెన్నెలలోని మొదటి పాట, అది నా మొదటి రచన. దాని ద్వారానే నాకు సిరివెన్నెల అనేటువంటి పేరు సంప్రాప్తించింది. ఈ నామకరణంతో నాకు ఈ చలనచిత్ర మాధ్యమంలో ఇంతమంది ఆత్మీయతకి, అభిమానానికి, ఆదరానికి నోచుకోగలిగినటువంటి సరికొత్త జన్మనిచ్చినటువంటి కాశీనాథుని విశ్వనాథ్ గారిని సంస్మరించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలామంది సాధారణంగా పక్షిని, బ్రాహ్మణ్ణి ద్విజులు అంటారు. అంటే 2 జన్మలు పొందిన వాళ్ళు అని. అంటే మాతృగర్భం నుంచి ఇస్తున్నప్పుడు ఒక పుట్టుక, ఉపనయనం తర్వాత ఒక పుట్టుక, గుడ్డుగా పుట్టినప్పుడు ఒక పుట్టుక, గుడ్డులోంచి పిట్టగా పుట్టినప్పుడు ఒక పుట్టుక. ప్రతి మనిషికి కూడా ద్విజుడే. తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత ప్రసూతి సంస్కారం నుంచి సమస్త సంస్కారాలు పొంది మనిషిగా ఎదిగే ప్రక్రియలో విద్యాభ్యాసం నేర్చుకునే టైంలో వచ్చే జన్మ పేరుని ద్విజత్వం అంటాం. కానీ నేను త్రిజుణ్ణి. నేను ద్విజుడిగా పుట్టి విశ్వనాథ్ గారి మూలంగా మరొక జన్మ కూడా తీసుకున్నాను ఒక్క పుట్టుకలోనే. ఇటువంటి అరుదైన అవకాశం ఇచ్చినటువంటి విశ్వనాథ్ గారికి
నిరంతరం నేను పాద ప్రణామాలు చేస్తూనే ఉంటాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులని ఎలా స్మరించుకుంటూ ఉంటానో, కీర్తిశేషులు డాక్టర్ సివి యోగి గారు, మా అమ్మ సుబ్బలక్ష్మి గారు, అలాగే నిరంతరం ఆ పితృభావంతో వారిని స్మరించుకుంటూనే ఉంటాను. ఇక్కడ చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఈ పాటని నేను ఆయనకు వినిపిస్తున్న సమయంలో ఆయన అర్జెంటుగా ఒకరికి ఫోన్ చేసి, మణి ఇక్కడికి అర్జెంటుగా రా అని పిలిస్తే, మణి అంటే ఎవరు నాకు తెలియదు. అక్కడికి వచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని మణి అని ఆత్మీయులు అంటారు. ఆయన నాకు సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన అన్నయ్య. ఎందుకంటే నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. నేనే 32 మంది తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అన్నయ్యని. అలాంటి అన్నయ్య ఆ రోజున నా పాట విని, అప్పటికి ఇంకా పాట ఓకే అయిందో కూడా తెలియదు, లేచి మీ 100 పాటలు పాడాలనుకుంటున్నాను అని ఆయన అన్న మాట ఒక అద్భుతమైన ఆశీస్సులాగా పనిచేసి, సాక్షాత్తు కుమారస్వామి దేవసేనాని షణ్ముఖుడు ఇచ్చిన వరంగా నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మీ అందరి హృదయాల్లోనూ ఇక్కడ నిలబెట్టింది. పుడుతున్న శిశువు ఏడుస్తుంటే పుట్టినందుకు ఏడుస్తున్నాడని భావించుకుని ఆయన, తల్లి ఒడిలో ఉమ్మనీరులో ఉన్నటువంటి వాడు ఈ భూమిలోకి ప్రవేశిస్తూనే తన జీవనం అనేటువంటి ఒక మహానాటకానికి ప్రారంభంగా నాంది ప్రస్తావన శ్లోకంలాగా ఆ జీవన చైతన్య నాద తరంగంగా దుఃఖాన్ని గుర్తించు. అందువల్లే ఒకవేళ బిడ్డ ఆడకపోతే డాక్టర్లు తిరిగేసి కొట్టి మరీ ఏడిపిస్తారు, అది విషాదం కాదు అని చెబుతూ ఆ సృష్టించినటువంటి, అలా జగత్తుని నాదమయంతో సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి నేను ఇవాళ రాస్తున్నాను అని మొదలుపెట్టినటువంటి ఆ గీతాన్ని ఇప్పుడు మీరు విందురు. అద్భుతం, అద్భుతంగా చెప్పారండి. నిజంగా పాటకి ఆత్మ సాహిత్యమే గానానికి. అటువంటి ఆత్మని మీరు ఆ పాటకు అందిస్తున్నారు. మరి ఈనాడు ఈ మొట్టమొదటిగా సిరివెన్నెలలో విరబూసిన కుసుమం, ఆ గాన కుసుమం విధాత తలపున, దాన్ని మన ముందర ఆలపించడానికి ఈరోజు శ్రీమతి ఎస్పి శైలజ గారు, నిహాల్ గారు వస్తున్నారు. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం.
శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనము విపంచినై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ఈ పాట ఇంత జనాదరణ పొందడానికి అందులో ఉన్నటువంటి ఆ ఆత్మీయమైన భావంతో పాటు విశ్వవిఖ్యాతి చెందిన వేణు విద్వాంసుడు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా గారి వాద్య సహకారం కానీ కేవి మహాదేవన్ గారి వాణీలు కానీ అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం కంఠంలో తీయదనం కానీ సుశీలమ్మ గారి స్వరాలు కానీ వాటన్నిటినీ ఏమాత్రం తీసిపోని విధంగా ఇవాళ ప్రతిఫలింపజేసిన వీళ్ళకి ముఖ్యంగా సుశీలమ్మ గారి వాయిస్ని మళ్ళీ మరోసారి గుర్తు చేసి చక్కగా పాడిన మా చెల్లయ్యని కొంత పక్షపాతం కూడా ఉంటుంది, అంతకన్నా బాగా పాడేసిందని ఆశ్రమం కూడా. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. ఆ మన యోగశాస్త్రం గురించి అర్థమైతే మనకి తెలుస్తుంది. ఆ తీసే ప్రతి శ్వాస నా జీవనానుభూతుల్లోని ప్రతి త్రుటి కూడా నా భావన. ఆ భావనని మళ్ళీ నా నిశ్వాస ద్వారా నేను విడిచిన ప్రతిసారి ఆ భావం నా కవనం రూపంలోకి, నా గీతం రూపంలోకి వస్తుంది అని చెప్పింటారు. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. మరి ఇలా పరిగెట్టడానికి మన ముందుకు వస్తున్నారు నిహారిక అండ్ మాళవిక. ఆ తూనీగా అన్న శబ్దం వింటూ ఒకసారి కళ్ళు మూసుకోండి. పసిపిల్లలు, ప్రపంచంలో ఉన్న అందరూ పసిపిల్లలు మన ముందర కనిపిస్తారు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ చిందులు, ఒక తూనీగల లాంటి వాళ్ళ ఆటలు పాటలు కనిపిస్తాయి. సో ఆ పదాల వెనకాల ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని, పసిపిల్లల తాలూకు ఆటల్లో, నేస్తాల్లో, జట్టుపాట్లు ఇవన్నీ ఒకసారి చూడండి. పాటని మా మాళవిక రెడీ.
థ్యాంక్స్ ఎ లాట్. నిజంగానే ఎక్కడికో ఎగిరిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. చాలా చక్కగా పాడారు ఇద్దరు కూడా. మరి తర్వాత మనందరినీ అష్టాచమ్మ ఆడించబోతున్నారు. ఈ పాట గురించి కూడా చెప్పాలి సార్. నిజంగా ఈ అష్టాచమ్మ అనే ఆట చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నట్టు గుర్తు. ఆ సినిమా టైటిల్కి తగ్గట్టుగా మీరు దాన్ని రాసారా, లేకపోతే మీరు రాసిందే మరి మళ్ళీ ఈ సినిమాలో పెట్టడం జరిగిందా? టైటిల్కి తగ్గట్టు, ట్యూన్కి తగ్గట్టు కూడా రాశాం. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుతనం అడుగడుగుని ప్రతిబింబిస్తూ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసిన సినిమా అతి సున్నితంగా తెలుగంత తీయగా ఉంటుంది. మరి మనం మన వారసత్వానికి క్రికెట్లు, టెన్నిస్లు చూపిస్తున్నాం సరే, చిన్న చిన్న అష్టాచమ్మాలు, కబడ్డీలు ఏమి చూపించే వాళ్ళకి తెలియదు. ఈ అష్టాచమ్మ పాటలో అంత అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఉంటుంది. అంతేకాకుండా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు నా పాటలన్నింటిలో కూడా అమ్మాయిని అల్లరి పెట్టడం అబ్బాయిలకు సహజం. కానీ అబ్బాయిలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, మగవాడు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాల్సింది అమ్మాయి అనగానే స్త్రీత్వంలోని దైవత్వాన్ని, అమ్మతనాన్ని గుర్తుపెట్టుకోవాలి. హర్ట్ అయ్యేలాగా ఏడిపించకూడదు. ఒకవేళ అమ్మాయిని టీస్ చేస్తే ఆ అమ్మాయి టీస్ చేసేవాడి వైపు కొరకురా చూసి పక్కకి తిరిగి కిలకిలా నవ్వుకునేలాగా ఉండగలగాలి టీజింగ్. అలా ఉంటేనే మనకి స్త్రీత్వం పట్ల మనదైనటువంటి సాంప్రదాయం మనకి నేర్పిన గౌరవం. ఇక్కడ ఈ ప్రేమ గురించి ఆడించి అష్టాచమ్మ ఓడించేవమ్మ, నీ పంట పండింది అంటే అష్టాచమ్మలో కనుక ఆట నెక్కితేదని పంట పండడం అంటారు. ఇలా ఈ జాతీయాల్ని మన భవిష్యత్ తరాలకు ఇస్తే అందులో ఉన్న అందం చాలా ఉంటుంది. ఇంత చక్కటి పాటని కళ్యాణ్ మాలిక్ గారు స్వరపరిచారు. శ్రీకృష్ణ పాడాడు. ఇప్పుడు కూడా మన ముందు శ్రీకృష్ణ పాడబోతున్నాడు. శ్రీకృష్ణ. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండింది ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటి అంటే ఈ చిన్నారి నమ్మరేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటి అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటి గంగమ్మ, ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాలే మంగమ్మ. చూసాక నిన్ను వేశాక కన్ను వెనక్కేలాగా తీసుకోను, ఏం చెప్పుకోను ఎడు తప్పుకోను, నువ్వు వద్దన్నా నేను ఒప్పుకోను. నువ్వేసే గవ్వలాటలు మెలేసే గళ్ళబాటలు, నీదాకా నన్ను రప్పించింది నువ్వే లేవమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. మరి ఈ పాట తర్వాత మరో అద్భుతమైన ఆణిముత్యం అండి. నాయకుల మధ్య ఆ విరహ వేదన చాలా చక్కటి మాటలతో అలతి పదాలతోని మీరు కూర్పు చేశారు దాన్ని. కన్నుల్లో నీ రూపమే, ఈ పాట గురించి చెప్పలేను. సినిమాల్లో సాధారణంగా 90% పాటలు సోకాల్డ్ డ్యూయెట్లు ఇవే ఉంటాయి. శృంగారం కూడా రసరాజంగా గౌరవించిన దేశం మనది. కాకపోతే శృంగారం అనేది రెండు అంతరంగాల మధ్య ఉన్న ఏకాంతం. ఆ విషయం మర్చిపోయి మనం లౌడ్ చేయటం మూలాన్ని చలనచిత్ర మాధ్యమం అంటే ఒక సభా వేదిక అన్న విషయం మర్చిపోయి దాన్ని లౌడ్ చేయటం మూలాన్ని మనం భరించలేని తనం, అశ్లీలం కాకుండా సభా మర్యాద కాదు, అలా ఆ ఏకాంతమైనటువంటి మృదువైన భావాన్ని ఏకాంతంగా అలా చెప్పడం. అంతేకాకుండా
ప్రేమలో పడని వాళ్ళు, ప్రేమించని వాళ్ళు ఎవరూ లేరు. నిజంగా ప్రేమికులు గంటల తరబడి, రోజుల తరబడి ఏం మాట్లాడేసుకుంటారు? ఏమీ మాట్లాడుకోరు. ఆ మాటల మధ్యలో ఉన్నదంతా పూర్తిగా మౌనమే. అందుకనే దాన్ని ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు, స్వీట్ నథింగ్స్ అని. బిట్టర్ సంథింగ్స్ ఎవరు మాట్లాడకూడదు, స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటారు. అవి విందాం. మరి ఈ పాట నిన్నే పెళ్ళాడతా సినిమాలో సందీప్ చౌతా సంగీతం సమకూర్చారండి. ఆ పాటని ఇప్పుడు మనకి సునీత, నిహాల్ పాడి వినిపిస్తారు. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, ఆశ్వాసని కోసమే, ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే. మది దాచుకున్న రహస్యాన్ని వెతికి నీ చూపు నాపేదెలా. నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా. గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, ఆశ్వాసని కోసమే. చాలా అద్భుతంగా పాడారు. మరి తర్వాత మనం వినబోయే పాట మరొక అద్భుతమైన ఆణిముత్యం అండి. స్వర్ణకమలం అనే సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచి సుశీల గారు పాడిన పాట అందెల రవమిది. ఈ పాట గురించి దాని ప్రత్యేకత చెప్పండి సార్. ఈ పాట గురించి చాలా చిన్న వాక్యాలు చెప్తాను. ఏ పనైనా చేయండి. మనకి తెలుగులో సామెత ఉంది, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని. ఏ పనైనా చేయండి, ఆ పని ద్వారా ఏం సంక్రమిస్తుంది, దాని ద్వారా ఏమొస్తుందో ఆ పనిని ఇష్టపడడం నేర్చుకోండి. ఆ పనిని మీలోకి తీసుకోండి. ఎంతమంది తీసుకుంటున్నాం? తీసుకుంటే నేను చాలా కష్టపడ్డాను నేను ఎవడో అండవు. కష్టపడటంలోనే చాలా ఇష్టం ఉంది. అందుకనే శ్రమకి సంకేతం చెమట, పన్నీరు కాదు. సో ఒక్కసారి నీకు వచ్చిన విద్యను, సాధారణంగా విద్యను మిడిమిడి జ్ఞానం దాకా వచ్చిన వాళ్ళు చూసిన తర్వాత ఎవరు చూస్తున్నారు, ఎవరు తలాడిస్తున్నారు, ఎంతమంది మెచ్చుకుంటున్నారు అని ఎవలోనే పడతాను తప్ప అదేదో భగవత్తత్వమైన, భగవత్ప్రసాదితమైన ఒక మహా విద్య నాకు వచ్చింది. చిన్నదో చితకదో ఏదో కళ వచ్చింది, బొమ్మలు గీస్తాను, పాడతాను, మిమిక్రీ చేస్తాను. ముందర నేను ఆనందిస్తా. ఈ జగమంత కుటుంబంలో నేను ఆనందిస్తే, నాతో నేను రమిస్తే జగమంతా ఆనందిస్తుంది. నాట్యం చేయవలసి వచ్చినప్పుడు నీ ఆహార్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటే నువ్వు ఎలా అవుతావు అని చెప్పడానికి కోసం రాసిన పాట. ఇంతకు మించిన విస్తరణకి ఇక్కడ నాకు అవకాశం లేదు. చాలా సంతోషం అండి. మరి ఈ అద్భుతమైన ఆణిముత్యాన్ని మన ముందుకి ఈరోజు తీసుకొస్తున్నారు శ్రీమతి శైలజ గారు. శైలజ గారితో పాటు శ్రీకృష్ణ కూడా వస్తున్నారండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్
శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ అందెల రావమిది పదములగా అందెల రావమిది పదములగా అంబరమంటిన హృదయముదా అందెల రావమిది పదములగా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రామిది పదములదా గంగ పొంగులై హావభావములు నింగి రంగులై రాజ్యము సాగే లీలా రసధరులు జాలువారేలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి సాగా అందెల రావమిది పదములదా నయన తేజమేన కారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ. భావమి భౌన సుభావ్యము కాగా భరతమి నిరతము భాగ్యము కాగా సుహీన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పద కింకిణులై 10 దిక్కుల దూర్జటి ఆర్భటిరేగా